హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? వెంట్రుకలు నల్లగా మారటానికి, తెల్లగా ఉన్న వాళ్ళ జుట్టు నల్లగా మారటానికి మన ఇంట్లోనే చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, జుట్టు తెల్లబడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనకి నల్లగా జుట్టు కావాలి అనుకునే వాళ్ళకి మంచి టిప్ అండి ఇది. ఇంటితో ఇంటి ఇంట్లో ఇంటి చిట్కాతోనే దానిని నల్లబరుచుకోవచ్చు. తెల్ల వెంట్రుకలను మటిమాయం చేసే మందు అందుబాటులో ఉంది. ఎలాంటి రసాయనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వనరులతో తెల్ల వెంట్రుకలను తొలగించుకోవచ్చు. అది ఎలా అంటే, ఇందుకు 4 టిప్స్ అండి మన ఇంట్లో వాటితోనే. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు మన తెల్లగా ఉన్న జుట్టుని నల్లపరుచుకోవచ్చు. అవి ఏంటంటే, ఈ 4 టిప్స్ ఏంటంటే, ఒకసారి వీడియో చూసండి ఫ్రెండ్స్. అవి ఏంటంటే, బ్లాక్ టీ బ్లాక్ టీ అండి. తెల్ల వెంట్రుకలకు బ్లాక్ టీ మంచి రెమెడీ. పాలు కలపకుండా కప్పు బ్లాక్ టీ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపండి. దాన్ని గోరువెచ్చగా వేడి చేసి దాన్ని తలకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయండి. టీ మీ జుట్టు మొదళ్ళ వరకు వెళ్ళాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలా సుమారు అరగంట సేపు టీని తలకే ఉంచేసేయండి. ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోండి. రోజు ఇలా చేస్తే తప్పకుండా తెల్ల వెంట్రుకలను సమస్య తీరిపోతుందండి. నల్లగా కూడా మారతాయి. అలాగే ఇంకొకటి వచ్చి ఉసిరి కొబ్బరి నూనె. ఉసిరికాయలు కలిపిన కొబ్బరి నూనె రోజు రాసుకుంటుంటే తెల్ల వెంట్రుకల సమస్య ఉండదండి. అలాగే ఎండిన ఉసిరికాయలను కొబ్బరి నూనెలో వేసి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత రాత్రంతా దాన్ని అలాగే వదిలేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ నూనె తలకు రాసుకోండి. ఇలా గనక రాసుకుంటూ ఉంటే గనక తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయండి. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి గోరింటాకండి. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. డోంట్ వరీ అండి, చిట్కాలు పాటిస్తే తెల్ల వెంట్రుకలు తప్పకుండా మాయమవుతాయి. దానికోసం ఏం చేయాలంటే, గోరింటాకు పొడి లేదా హెన్నాలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపండి. వాటిని సుమారు 15 నిమిషాలు ఉడికించండి. ఉడికించిన తర్వాత రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే వదిలిపెట్టేయండి. ఉదయం తలకు రాసుకుంటూ ఉండండి. ఇలా కనుక క్రమం తప్పకుండా వారంలో 2-3 సార్లు కనుక రాసినట్లయితే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయండి. థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.